అనంతపురంలో మరో ర్యాగింగ్ ఘటన వెలుగులోకొచ్చింది. ఎస్కే యూనివర్సిటీలో ఎంబీఏ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల్ని సీనియర్స్ ర్యాగ్ చేశారు. దాదాపు 20 మంది సీనియర్ విద్యార్థులు జూనియర్స్ ని వెకిలి మాటలతో తమ చేష్టలతో వేధించారు. విద్యార్థుల నుంచి ఫిర్యాదు తీసుకున్న అధికారులు విచారణ అనంతరం సీనియర్స్ పై చర్యలు చేపట్టారు. ఏడాది పాటు వాళ్లందరినీ సస్పెండ్ చేశారు. ర్యాగింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు అధికారులు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అనంతపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అసలు ఏం జరిగింది? ప్రతిభ, అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం అయిపోయిందని చెప్పవచ్చు. ఎంబీఏ విద్యార్థులు ఉండే హాస్టల్లో జూనియర్లు సీనియర్లు విధిస్తూ ఏదైతే ఉందో నిన్న రాత్రి సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. దీంతో దాదాపుగా 20 మంది సీనియర్లపై అధికారులు చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా ఏదైతే ఉందో జూనియర్లను హాస్టల్లో 11 గంటల వరకు నిలబెడుతున్నట్లు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు నిన్న రాత్రి ర్యాగింగ్ నిరోధక కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు నిఘా వేసి హాస్టల్లో ఈ సీనియర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. గత 3 రోజులుగా ఈ తంతు జరుగుతున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఇదే దీనిపైన జూనియర్లు అధికారులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ ర్యాగింగ్ యాంటీ నిరోధక కమిటీ విచారణ జరిపిన అనంతరం దాదాపుగా 20 మంది సీనియర్లు జూనియర్లను మామూలుగా వ్యక్తిగతంగా వేధించినట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఎవరైతే ఉన్నారో భోజన సమయంలో 20 మంది జూనియర్ విద్యార్థులు నిలబెట్టడంతో పాటు వారు భోజన సమయంలో తమ ఎదుట నిలబడి చేతులతో నిలబడాలని ఆదేశాలు జారీ చేసినట్టు కూడా ర్యాగింగ్ నిరోధక కమిటీ గుర్తించింది. దీంతో ఎవరైతే ఉన్నారో చిత్రావతి హాస్టల్లో ఉన్న దాదాపు 20 మంది సీనియర్లు ఏడాది పాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తూ కళాశాల యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుంది.